ఇండియా నుండి యూఎస్కి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చి రాగానే కార్ అయితే తీసుకుంటారు. కార్ తీసుకోగానే అయిపోయిందా అంటే అప్పుడే అసలు స్టార్ట్ అవుతుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా పోలీస్ వాళ్ళు ఆపి నీ కార్ ఇన్సూరెన్స్ ఏది అంటే అప్పుడు లేదని చెప్తే ఎంతో కొంత ఫైన్ వేస్తే కట్లో ఒక తిరిగి అయితే కట్టేస్తాం. అప్పటితో అయిపోయిందా అంటే లేదు. ఒకవేళ వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో, యాక్సిడెంట్ అయిన అమౌంట్కి మనకు వచ్చిన ఎడ్యుకేషన్ లోన్ కూడా సరిపోదు. అది ఎట్లా పే చేయాలి అది అందులో నాకు ఎందుకు అంటే ఈ వీడియో ఏంటంటే కార్ ఇన్సూరెన్స్ మనకు నచ్చినట్టుగా ఎట్లా తీసుకోవాలని అయితే నేను ఫుల్ వీడియో చేశాను. నేను కూడా ఈ ఇన్సూరెన్స్ అనే దాని మీద యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఏ ఒక్కరు కూడా ఈ వీడియో చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే నాకు కూడా ఉపయోగపడేదేమో, ఎవరు చేయలేదు. కానీ ఫైనల్గా నాకైతే ఒక సైట్ దొరికింది. సైట్ వల్లనే నేనైతే తక్కువ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాను. ఎట్లా అని ప్రాసెస్ అయితే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఆల్రెడీ ఎవరైనా యూఎస్కి వచ్చిన వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి, పక్కా యూజ్ అవుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే అప్లికేషన్ ఎలా చేయాలని అయితే వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా మాత్రం ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు ఆల్రెడీ ఒకవేళ ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లిక్ చేసేయండి. నేను ఏ స్టెప్స్ అయితే ఫాలో అవుతున్నానో మీరు కూడా ఎగ్జాక్ట్గా అదే స్టెప్స్ ఫాలో అవ్వండి. వన్స్ మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీ బర్త్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ వచ్చేసరికి మీ అడ్రస్, మీరు కరెంట్ అడ్రస్ ఏదైతుందో అది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ నేనైతే నా డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ చేశాను కాబట్టి నాకైతే $92 అట్లా అని చూపిస్తుంది అమౌంట్. సో నేనైతే ప్రాసెస్ అంతా చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ వచ్చేసరికి మీ కార్ డీటెయిల్స్, అడ్రస్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కటి మీరు చేసేసేయండి. ఇక్కడ వచ్చేసరికి మన ఇన్సూరెన్స్ అనేది లైక్ మన డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు తీసుకున్నామని అయితే అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ చేసి ఉంటే క్లెయిమ్ అది ఎస్ అని పెట్టాలి. ఒకవేళ చేయలేదంటే నో పెట్టేసుకోవాలి. టికెట్స్ ఏమైనా పడినా కానీ ఎస్ పెట్టాలి. SR22 అనేది మనం ఏం చేయము, నో అని పెట్టేసేయండి. ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే ఇన్సూర్డ్ అని పెట్టండి. ఒకవేళ న్యూ అయితే నాట్ ఇన్సూర్డ్ అని ఉంటుంది, నాట్ ఇన్సూర్డ్ అని పెట్టేసేయండి. ఎవ్రీ 6 months పెట్టుకుంటే ఏంటంటే బెనిఫిట్స్ ఎక్కువ చూపిస్తుంది. మినిమం వచ్చేసరికి 25-50K ఉంటుంది. అంటే మినిమం అయితే పక్కా ఉంటుంది ఎవరికైనా. లేదు నాకు ఇంకెక్కువ కావాలి అంటే ఎడిట్ ఆప్షన్ అవుతుంది కదా, ఆ ఎడిట్ని క్లిక్ చేసినట్టయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు మీకు కన్వీనియంట్గా. నేనైతే లయబిలిటీ ఒకటి సరిపోతుంది అని అయితే తీసుకున్నాను. లయబిలిటీ ఏంటంటే మనం వెళ్ళి ఎవరికైనా ఆపోజిట్ అతనికి ఒకవేళ యాక్సిడెంట్ చేసినట్టయితే ఇన్సూరెన్స్ అనేది లయబిలిటీ అంటే ఆపోజిట్ ఉన్న పర్సన్కి అయితే అప్రూవ్ అవుతుంది అన్నమాట. ఎంత అమౌంట్ అయినది 25,000 అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ అయితే అప్రూవ్ అవుతుంది. నేను అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇట్లా లోడింగ్ అయితే అవుతుంది. అంటే మన డీటెయిల్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఎంతవరకు వస్తుందని అయితే చూపిస్తుంది. ఇంత చూపించిన అమౌంటే వస్తుందని అనుకున్నా, కానీ మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లో చేస్తున్నాక మొత్తం అయిపోయిన ప్రాసెస్ అంటే పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అమౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది బేస్డ్ ఆన్ మన రికార్డు బట్టి.
లైక్ మన డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత ఇంతకుముందు ఏదైనా ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే ఆ డీటెయిల్స్ వీళ్ళ దగ్గరికి వస్తాయి కదా. సో అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మన టోటల్ అయితే చూపిస్తుంది అమౌంట్. ఈ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోండి, ఎందుకంటే పేమెంట్ ముందే అన్నీ చూసుకోవాలి. ఇక్కడ పేమెంట్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ నుంచి అయినా డైరెక్ట్ కట్టవచ్చు, లేదంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉన్న డెబిట్ కార్డు నుంచి అయితే పే చేయవచ్చు. ఇక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉంటుంది కదా, మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎంటర్ చేయండి. నేనైతే బ్రిస్టల్ వెస్ట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే నాకైతే ఇదే చీప్గా చూపించింది అనమాట. సో వన్స్ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి తర్వాత మన కారు ఇవన్నీ మళ్ళీ అడుగుతుంది అనమాట. డ్రైవర్ లైసెన్స్, ఇవి పర్చేస్, ఇప్పుడు విన్ నెంబర్ అంటే మీకు టైటిల్లో ఉంటుంది, అది చూసుకొని ఎంటర్ చేసేయండి. అది మొత్తం అయిపోయిన తర్వాత పేమెంట్ షెడ్యూల్ అంటే మన ఇష్టం ఉన్నప్పుడు వస్తాయి కదా. సో నాకైతే ఇంక్రీజ్ అంటే లాస్ట్ ఫైనల్ అమౌంట్ ఇదే కాదు, మళ్ళీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి వేరే అమౌంట్ వస్తుంది. అది లాస్ట్లో చూపిస్తాను ఎంత అమౌంట్ వస్తుందని, ఎంత అప్రూవ్ అయింది నాకు అనేసి. నేనైతే నా పేమెంట్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి పెట్టుకున్నాను, ఎందుకంటే నా ఇన్సూరెన్స్ అనేది 29th మేకి అయితే అయిపోయింది. సో నేను 3 days అయ్యి ఫస్ట్ నుంచి పెట్టుకుంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ పేమెంట్ అవుతుంది అన్నట్టు చూసుకున్నా. కానీ నాదైతే 6 months కదా, 6 months అంటే నాకు డిసెంబర్ వరకు అయితే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అనేసి నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. సో వన్స్ అయిపోయిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఫైనల్ ఆఫర్ అనేది మనకు నెక్స్ట్ 2 daysలో ఇస్తారు. నాకైతే నెక్స్ట్ డేనే వచ్చింది, మీకు అట్లా వస్తే మెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. లేదు మీరు హోమ్ది ఇంకా ఏమైనా రెంటర్స్ ఇంకేమైనా తీసుకున్నా కానీ ఇంకేమైనా పెట్స్ అట్లా ఉంటాయి కదా, సో ఇంకేమైనా యాడ్ చేయాలనుకున్నా, లేదా ఇంకొక కార్ మీకు 2 cars ఉన్నాయి అనుకోండి, 2 car అయినా కానీ దీంట్లో యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఫైనల్ ఆఫర్ కూడా వచ్చింది. సో నేనైతే ఓపెన్ చేసి చూసుకున్నాను ఎంత వచ్చింది అనేసి. ఈ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా మనం అప్లై చేసిన ప్రాసెస్ తర్వాత విత్ ఇన్ 1 dayలోనే వస్తుంది, విత్ ఇన్ 1 to 2 days మ్యాక్స్. ఒకవేళ రాకపోతే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. నాకైతే ఫైనల్గా 677 6 monthsకి వచ్చింది, అంటే పర్ మంత్ 112 అట్లా పడుతుంది అనమాట. లాస్ట్ వచ్చేసరికి నేను ప్రోగ్రెసివ్ తీసుకున్నాను. ప్రోగ్రెసివ్లో నాకు 168.47 పడి ఉండే 1 monthకి. సో మళ్ళీ నేను పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత పేమెంట్ అయితే నా అకౌంట్లో నాకు వన్స్ అమౌంట్ డెబిట్ అయిన తర్వాత నాకైతే కార్డు వచ్చింది అనమాట మెయిల్కి. నేను డౌన్లోడ్ చేసుకున్నాను పీడిఎఫ్లో, మీకు కూడా చూపిస్తాను లాస్ట్కి. మన పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 days అయితే టైం తీసుకుంటుంది అనమాట. 2 days అంటే నెక్స్ట్ డేనే వస్తుంది మనకి. నార్మల్గా నెక్స్ట్ డే మనకు ఆఫర్ వస్తుంది అనమాట, అప్లై అయిందా కాలేదా. నేను అప్లై చేసిన నెక్స్ట్ డేనే వచ్చింది నాకు ఎంత అమౌంట్ అని ఫైనలైజ్ చేసేసి. ఆ ఫైనల్ అమౌంట్ వచ్చేసరికి 677. మనం పేమెంట్ ముందు కూడా చూపిస్తుంది, సేమ్ అదే అన్ని చూపిస్తుంది. అంతే మరి మరిన్ని వీడియో కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.